హలో ఎవ్రీవన్, మేము శివరాత్రి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను అమ్మ వెళ్తూ ఉన్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ రష్, జనాలు చూడండి అసలు ఎట్లున్నారు. అసలు చాలా రష్గా ఉన్నారు. చూసారు కదా ఎన్ని కార్లు ఆపున్నారు. అసలు లోపల జనాలు అయితే చెప్పలేను, చాలామంది ఉన్నారు. క్యూ అయితే గేట్ దాటిపోయింది దాదాపు. నేను అమ్మ అయితే ఒక్క పొద్దున్నాము ఉపవాసము. డే అంతా కాదు, మార్నింగ్ అంతా టిఫిన్ స్కిప్ చేసి దేవుడి దీపం పెట్టుకుని దేవుడిని దర్శించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకొని తిన్నాము. సో ఈ ప్రాసెస్కి అంతా దాదాపు ఒక 3 అయింది. అంతవరకు అయితే ఉపవాసం ఉన్నాము. సో దేవుడి దీపం పెట్టడానికి అన్నీ ఒత్తులు ప్రమిదలు అన్నీ కొనుక్కొని ఇంటి నుంచి నూనె పసుపు కుంకుమ అవన్నీ తెచ్చుకున్నాము. ముందుగా అయితే ప్రమిదలు క్లీన్ చేస్తున్నాను. చేసి ఎప్పట్లాగే కార్తీక మాసంలో పెట్టినట్టే శివరాత్రికి కూడా అనమాట. కాకపోతే ఒకవేళ కార్తీక మాసంలో పెట్టలేని వాళ్ళు శివరాత్రికి పెట్టినా కూడా ఆ పుణ్యం అంతా సంవత్సరం అంతా ఉంటుంది. ముందుగా ప్రమిద పెట్టే ముందర పసుపు కుంకుమతో ముగ్గులేసి, పచ్చిపిండితో అయినా వేయచ్చు. పసుపు కుంకుమతో ముగ్గులేసి తర్వాత ప్రమిదకి పసుపు కుంకుమలు పెట్టి ఫస్ట్ నువ్వుల నూనె పోసి తర్వాత ఒత్తులు పెట్టాలి. ఫస్ట్ ఒత్తులు పెట్టి మళ్ళీ నువ్వుల నూనె పోయకూడదు. ఇంట్లో దేవుడి దీపమైనా సరే ఇదే పద్ధతిలో చేయాలి. గుడిలో చాలా కళకళలాడుతూ ఉండింది. దేవుడి స్తుతులు, నామాలు, దేవుడి పాటలు అన్నీ చాలా బాగా పెట్టున్నారు. అండ్ అలంకారం టైం అనమాట, అందుకని ఆపేసి ఉన్నారు క్యూ అంతా. మేము లక్కీగా ఆ టైంలో దేవుడి దీపం పెట్టుకునేసాము. తర్వాత అలంకారం అయిన తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాను. మహాశివరాత్రి ఉపవాసం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ దేవుడి దీపమైనా వెలిగించండి గుళ్ళకి వెళ్ళి. లేదా గుళ్ళకి రాలేని వాళ్ళు ఇంట్లోనే వెలిగించుకోవచ్చు. ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించినా కూడా ఆ పుణ్యం దక్కుతుంది. ముగ్గులు అయితే వేసేసాం నేను అమ్మ. ఇంకా అలానే వెనకాల దేవుడి పాటలు వస్తున్నాయి కదా, అవి పాడుకుంటూ పెట్టుకుంటున్నాం అన్నమాట దేవుడి దీపం. ఇంకా పంచాక్షర మంత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. ఇవాళ ఏవైనా శివుడి స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. పంచాక్షర మంత్రం ఇద్దరికి నోటికొచ్చు. సో దీపం పెట్టే ముందర ఇద్దరం అట్లా చదువుకున్నాం అనమాట. చాలామంది అయితే ఇంట్లో కానీ గుళ్ళో కానీ అభిషేకం చేస్తారు. ఇవాళ చాలా మంచిది అది. అభిషేకం చేయలేని వాళ్ళు ఇలా దీపం పెట్టుకుని దండం పెట్టుకోవచ్చు. ఎవరి శక్తి కొలిదే వాళ్ళు శివుని పూజించాలి. ఇవాళ మహాశివరాత్రి, మామూలు శివరాత్రి అనకూడదు అనమాట, మహాశివరాత్రి అని అనాలి. ఎందుకంటే అంత గొప్ప విశిష్టమైన రోజు ఇవాళ. కాశీ విశాలాక్ష సమేత శ్రీ కాశీశ్వర స్వామి వాళ్ళ మహాశివరాత్రి మహోత్సవం మన మయూరు నగర కాలనీలో జరుగుతున్నాయి. మన జానమారతి మందిరంలో మేము ఎప్పుడూ కార్తీక మాసంలో వెళ్ళే గుడే. శివరాత్రికి కూడా ఆ గుడికి వెళ్ళాము. మధ్యలో బిల్వ చెట్టు ఉంటుంది కదా, చూపెట్టాను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో. సో ఆ బిల్వ చెట్టు దగ్గర పెట్టుకున్నాం అనమాట దేవుడి దీపం, ప్రమిద దీపం. మళ్ళీ ఇంకా రాత్రికి కూడా లింగోద్భవం, అభిషేకం, ఇంకా శివరాత్రికి అట్లనే కళ్యాణోత్సవం అవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే దీపం పెట్టుకొని దేవుని దర్శించుకొని వెళ్దాము. కుదిరితే సాయంత్రం పిల్లలకి ఫీవర్ తగ్గితే తీసుకొద్దామని అనుకున్నాము. సో అందుకని ఇంత ఎండలో ఎందుకని తీసుకురాలేదన్నమాట. బట్ ఇంట్లో ఇద్దరికి
కొంచెం ఎక్కడో కొరవ ఉండింది పిల్లలు రాలేదే అని. మా వారు నాన్న మధ్య మధ్యలో వచ్చేసి వెళ్ళారు దేవుడి దీపం పెట్టేటప్పుడు. మళ్ళీ పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా తోడు అని. మళ్ళీ ఇంకోటి కూడా, నువ్వుల నూనె ఎప్పుడు ఎవరికైనా సరే, ఇంట్లో వాళ్ళకైనా సరే చేతికి ఇవ్వకూడదు, పక్కన పెట్టాలి. సో నువ్వుల నూనె దాదాపు ఇట్లా చేతులకి ఇస్తే అది శని అంటారు. సో చేతికైతే ఇవ్వకూడదు, మోస్ట్లీ ఇట్లా పక్కన పెట్టాలన్నమాట. ఫస్ట్ దీపం వెలిగించే ముందర 365 కదా, గాలి ఫుల్గా ఉండింది. అందువల్ల కర్పూరం దీపం మీద పెట్టి మళ్ళీ పెట్టామన్నమాట దీపం. అప్పుడు ఆరిపోదు, వెలుగుతుంది కంటిన్యూస్గా. సో ఇదొక ట్రిక్. గాలి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. మేమైతే మోస్ట్లీ ముద్ద కర్పూరమే వాడతాము. కర్పూరం బిళ్ళలు వాడకూడదు, ముద్ద కర్పూరమే వాడాలి, అదే మంచిది. దీపం వెలిగించే ముందర ఏదైనా అపరాధాలు చేస్తుంటే క్షమించు తండ్రి, లేదా ఈ యొక్క ఉపవాసంలో ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే కూడా క్షమించు తండ్రి అని దండం పెట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట. సో అందుకని ఫస్ట్ ప్రే చేస్తున్నాం దేవుడికి. పిల్లలు రాలేదు కదా, సో పిల్లల బదులు కూడా దండం పెట్టుకొని నేనే నువ్వుల నూనె పోస్తున్నాను అనమాట. అమ్మ నేను ఇద్దరము, మా వారి బదులు, ఇంకా మా నాన్న కూడా లాస్ట్లో వచ్చారు. మా వారి బదులు కూడా పోసేసాను. తర్వాత మళ్ళీ వచ్చారు దర్శనానికి, అప్పుడు మళ్ళీ పోయించాను తన చేత. సో దీపం వెలుగుతున్నప్పుడు కూడా నువ్వుల నూనె అనేది పోయొచ్చు అనమాట. చాలా పుణ్యం అది కూడా. ఇంకోటి ఏంటంటే, శివరాత్రి కథల్లో చెప్పినట్టు నువ్వుల నూనె ప్రమిద నిండా పోయాలి, కింద పోతుంది అనుకోకూడదు. కింద కారెట్టు పోస్తే చాలా చాలా మంచిది, చాలా పుణ్యం కూడా. కింద పోయింది అనుకోకూడదు, తక్కువకి పోయకూడదు. ఎవరి శక్తి కొలది వాళ్ళది, ఏ సైజుకైనా సరే. సో ఇది కూడా ఒక మంచి ఇదన్నమాట. విశాలాక్షి సమేత శ్రీ కాశీశ్వర స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహోత్సవ కార్యక్రమంలో మొన్న 14వ తారీఖు నిన్న ఉదయం 5:30 ఉదయం సుప్రభాత సేవ చేయటం జరిగింది. 6 గంటలకు రుద్రాభిషేకం చేయటం జరిగింది. 8 గంటల వరకు, 8 గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం 5 గంటలకి శ్రీలసే సామూహిక పార్థవ లింగ అభిషేకం జరిగింది. సాయంత్రం 5 గంటలకి ఎదుర్కోరు కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6 గంటలకి. అలాగే ఈ రోజు 15వ తారీఖు ఆదివారం పర్వదినాన 3 గంటలకి గణపతి పూజతో మహోన్మేషపూర్వక ఏకరుద్రాభిషేకం జరగటం జరిగింది. అట్లాగే 6 గంటల నుంచి త్రయోదశి చతుర్దశి సందర్భంగా, ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉదయం 6 గంటలకి రుద్రాభిషేకాలు జరిగినాయి. ఇప్పుడు అలంకారం జరుగుతుందండి. ఒక 2 నిమిషాల అలంకారం పూర్తవుతుంది. దర్శనాలు మొదలవుతాయండి. మరలా తిరిగి దర్శనం మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రము 5 గంటలకి అర్చన కార్యక్రమాలు జరుగుతాయి. 8 గంటలకి శివపార్వతుల కళ్యాణం ఉంటుందండి మన ప్రాంగణంలో. 12 గంటలకి రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల మహోన్మేషపూర్వక చట్ట కలశాభిషేకాలు జరుగుతాయండి. అలాగే రేపు 16వ తారీఖున సోమవారం, రేపు 16వ తారీఖు సోమవారం ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకం, ఉదయం 9:30 ఉమామహేశ్వర స్వామి వ్రతము, అనంతరం అన్నప్రసాద కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు స్వామివారిని నంది వాహనంపై ఊరేగింపు జరుగుతుంది. అందరూ భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే శివపార్వతుల ఆశీస్సులు తీసుకోగలరని కోరుకుంటున్నాం.
ఓం నమః శివాయ. ఇప్పుడు దీపం పెట్టిన ఆఖరణ టెంకాయ కొట్టడం అనేది ఆనవాయితీ. అది వ్రతం చేసుకున్నా చేసుకోకపోయినా దీపం పెట్టేసి అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ అయితే కొట్టేసాము. అమ్మ ఇక్కడ దేవుడి దీపం పెట్టి వదిలిపెట్టే లోపల నాన్న టెంకాయ కొట్టుకొని వచ్చారు. అంతే లోపల నేను కూడా నేను పెట్టిన దీపంది టెంకాయ కొట్టేసాను. ఇప్పుడు కూడా టెంకాయ కొట్టాక కళ్ళు ఉండేది మనం తీసుకొని కళ్ళు లేనిది ప్రసాదం కింద ఇచ్చారు గుళ్ళో. మనం అప్పుడు పూజారి దగ్గర కొట్టినా కూడా అంతే, కళ్ళు లేనివి పూజారి ప్రసాదం కింద ఎవరికైనా పంచుతారనమాట. సో ఇక్కడ కూడా అంతే, కళ్ళు ఉండేవి మేము తీసుకొని కళ్ళు లేనివి వచ్చి ప్రసాదం కింద అక్కడ ఇవ్వండి అని చెప్పి. శివరాత్రి కదా ఎట్లాగో చాలామంది జనాలు వస్తారు, అలా అక్కడ వదిలేయడం కంటే ప్రసాదం కింద ఇవ్వండి అని చెప్పి అక్కడ ఇచ్చేసి వచ్చామన్నమాట. నాన్న స్పెషాలిటీ ఏంటంటే టెంకాయ ఎప్పుడు కొట్టినా తీర్థం టెంకాయలో ఉండేటట్టే కొడతారనమాట, కింద పోనివ్వరు చాలా వరకు. సో తీర్థం మిగిల్చారు. ఇంకైతే నైవేద్యం పెట్టేసాం కాబట్టి ఇంకా కర్పూర నైవేద్యం ఇస్తున్నాం అన్నమాట. నీరాజనం ఫస్ట్ కర్పూరం దేవుడికి ఇచ్చేసి ఆ కర్పూరం కొండెక్కిన తర్వాత మనం ప్రసాదం అనేది తీసుకోవచ్చు. ఎప్పట్లాగే కర్పూర నీరాజనం అయిపోయింది. సో ఎండ చాలా ఎక్కువగా ఉందన్నమాట, చెమటలు కారిపోతున్నాయి మాకందరికీ. దానివల్ల కావట్లేదు, ఎండలో నీడల్లో కనిపిస్తుంది కానీ చాలా సల్టరీగా ఉండింది. సరే, ఇంకా పూజా కార్యక్రమాలు అయితే చాలా బాగా జరిగాయి. ఇంకా శివయ్యని దర్శించుకోవాలి. మహాశివరాత్రి కదా, లింగం దర్శనం అయితే చాలా మంచిది. కానీ మేము వెళ్ళక ముందరే చెప్పాను కదా, అలంకారం అయితే అయిపోయిందనమాట. నాన్నకి దక్కింది లింగ దర్శనం. సో లింగాకారంలో చూస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజు. మేము మళ్ళీ రాత్రి వెళ్ళినప్పుడైతే మాకు లింగాకారంలో కనిపించాడు శివుడు. కానీ డే టైం వెళ్ళినప్పుడు మాత్రం అలంకారం అయితే అయిపోయింది. సరే, మా పిల్లల బదులు కూడా నేనే దండం పెట్టుకుంటున్నాను దేవుడా అని దండం పెట్టుకున్నా. ఇంట్లో మా వారు ఉన్నారు, మా నాన్న వెళ్ళి పిల్లల దగ్గర ఉంటే మా వారు వచ్చి దేవుడి దీపంలో నువ్వుల నూనె అవన్నీ వేయాలన్నమాట. సో పిల్లల బదులు కూడా మేమే దండం పెట్టుకొని వేసాము. ఎక్కడో చిన్న కొరవ వాళ్ళకి చూపించలేదే అని. సో ఆ కొరవ లేకుండా అమ్మ అయితే సాహసం చేద్దాము, జ్వరం తగ్గిపోతే రాత్రికి లింగోద్భవం టైంలో వద్దాము అని అన్నారనమాట. బట్ అంత లేట్ కాకపోయినా 10-10:30 కన్నా వద్దాంలే అనుకున్నాను అనమాట. సరే, ఇంకా ప్రదక్షిణలు చేసేసి దండం పెట్టుకొని అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మ నేను పెట్టే చోట బిల్వ చెట్టు చుట్టూరు దీపాలు ఉంటాయి కదా, అక్కడే పెడతాము. సో దానికి కూడా డెకరేషన్ చేశారన్నమాట సాయంత్రము. అది కూడా నేను మీకు తర్వాత నెక్స్ట్ నైట్ టైం వచ్చిన దాంట్లో చూపిస్తాను. సో నాన్న కొట్టిన టెంకాయలు ఎక్కువ తీర్థం ఉన్నాయి, నేను కొట్టిన దాంట్లో కొంచెం మిగిలాయి. అదే ఇంకా అమ్మ నాన్నకి తీర్థంగా ఇస్తున్నాను. అలంకారం ముందర వెళ్ళిన వాళ్ళకైతే పాల తీర్థం, అభిషేక పాల తీర్థం ఇచ్చారనమాట తీసుకోమని. సో అది నాన్న ఎత్తిపెట్టి నాకు అమ్మకి ఇచ్చారు. బట్ మా వారికి ఇంకా ఇవ్వలేకపోయాము, అప్పటికి ఇంకా డిలే అయిపోయింది కాబట్టి ఇంకా మేమిద్దరం తీసుకునేసేసాము. సో ఇంతలో నాన్న వెళ్ళి మా వారైతే రానే వచ్చారు. మేమైతే క్యూ లైన్లో నిల్చుకొని ఉన్నాము. ఫస్ట్ అయితే దేవుడిది నువ్వుల నూనె దేవుడి దీపాల్లో పోయి అని చెప్పి ఇచ్చామన్నమాట. నా దీపంలో అమ్మ దీపంలో ఇద్దరు దాంట్లో పోసారు. పిల్లల బదులు కూడా దండం పెట్టుకొని పోసారనమాట. చాలా హ్యాపీ వేసింది, ఓకే అట్లీస్ట్ మా వారైనా వచ్చారు అని. ఇంకా తర్వాత దండం పెట్టేసుకొని ఇంకా చుట్టుపక్కల డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు.
క్యూ లైన్లో అయితే నిల్చుకొని ఉన్నాం శివయ్యని దర్శించుకోవడానికి. చాలా బాగా చేశారు కదా ఫ్లవర్ డెకరేషన్ అయితే. ఇంకా శివుడి గుడిలో అయితే లోపల ఇలా ఉందన్నమాట డెకరేషన్. చాలా బాగుండింది, అలంకారం అయితే అద్దరిపోయింది. శివుడి రూపం పెట్టి చాలా బాగుండింది అనమాట. దగ్గర నుంచి చూసాము, బట్ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయనివ్వలేదు. అక్కడి వరకు చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఇప్పుడు నైట్ వెళ్ళినప్పుడు ఎలా ఉందో చూపిస్తా. టెంపుల్ అయితే చాలా కళకళలాడిపోతుంది అనమాట లైటింగ్స్ తోటి. చాలా బాగుండింది, మా అందరికైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా నైట్ టైం పిల్లల్ని కొంచెం పకడ్బందీగా తీసుకెళ్ళామన్నమాట. అంటే టోపీలు అవి వేసుకొని, ఎందుకంటే ఇద్దరికి 102 ఫీవర్, వైరల్ ఫీవర్. సో రిస్క్ చేయాలని అనుకోలేదు. సరే ఇంకా ఆ రోజు ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము, టెంకాయ కొట్టుకున్నాము. ఇంట్లో దేవుడికి కూడా అమ్మ చేశారు పూజ. నేను మా వారు ఇంకా పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. చెకప్ ఉంటుంటే వెళ్ళాము. సో మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా వెళ్ళాం. మేమందరం మళ్ళీ గుడికి స్టార్ట్ అయిపోయాం. నైట్ టెంపుల్కి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అందరం వచ్చేసాము. నాన్న మాత్రం రాలేదు, ఇంట్లో ఉన్నారు. టెంపుల్ చూపిస్తాను చూడండి. నైట్ టైం డెకరేషన్లో చాలా బాగుంది. నాకు ఆ డెకరేషన్ అయితే చూస్తే నాకు తిరుపతి కపిల్ తీర్థమే గుర్తొచ్చిందండి. చాలా బాగుంది డెకరేషన్. శివ పార్వతుల్ని పెట్టారు బయట లైటింగ్. ఇంకా అట్లనే ఎల్ఈడి స్క్రీన్స్ బయట పెట్టి లోపల జరిగిన కళ్యాణం దగ్గర అదంతా ఎల్ఈడి స్క్రీన్ లైట్స్ ఇక్కడ చాలా బాగుండింది. అసలు ఆ గుడిలో ఉంటే నిజంగా జాగారం చేయొచ్చేమో అన్నట్లు ఉండింది. గుడిలో చాలా కళకళలాడిపోతుండింది గుడి. నా మొహం చాలా విచ్చుకుంది, ఎందుకంటే పిల్లల్ని తీసుకోగలిగాను అని. ఇదే మేము పెట్టిన దీపం విలువ చెప్పాను, దానికి కూడా డెకరేషన్ చేశారు. ఇంకా అలానే శివపార్వతుల కళ్యాణం జరిగిన చోటు ఇది. సో ఇక్కడికి కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాము, తీర్థం తీసుకున్నాము. పిల్లలకి ఇద్దరికి కూడా తీర్థం తాగిచ్చాము. చాలా బాగుంది డెకరేషన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత మంచు కదా, ఎక్కువసేపు వద్దు ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాము. బట్ అక్కడ దారిలో మంచుతో శివలింగం పెట్టారనమాట. నాకైతే అమర్నాథ్ చూసిన ఫీలింగే వచ్చింది అది చూస్తే. సరే ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అలానే మార్నింగ్ చూపెట్టా కదా ఫ్లవర్ డెకరేషన్ శివయ్యని పెట్టారని. సో అక్కడ కూడా ఒక ఫోటో తీసుకునేసేసి సో అక్కడ కూడా తీసుకున్నాము. మంచు శివలింగం అయితే చాలా బాగుండింది చూడ్డానికి. దాని ముందర లైటింగ్స్ పెట్టి లైట్ కలర్స్ మారుతూ ఉన్నాయన్నమాట. మాకు చాలా బాగా నచ్చింది. నైట్ టైం రావడం కూడా మంచిది అనిపించింది ఒక రకంగా. సో 2 పూటలు శివయ్యని అయితే దర్శించుకున్నాం. చాలా బాగుండింది, మంచి ఆరా కలిగింది. అండ్ శివలింగం లింగ రూపంలో దర్శనం కలిగింది మాకు. సో ఈ ఫ్లవర్ శివలింగం దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా తిరుపతి కపిల్ తీర్థమే గుర్తుకొచ్చింది అన్నట్లు అనిపించింది నాకైతే. సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇలా దర్శించుకున్నాం మహాశివరాత్రి రోజు. చూసారు కదా మా శివరాత్రి వ్లాగ్. చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అసలు 2 కళ్ళు చాలా లేదు చూసి తరించడానికి నిజంగా. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకు చూపించలేదే అన్న కొరవ అయితే ఉండిపోయింది. బట్ ఇప్పుడు పిల్లలకు కూడా వెళ్ళి దర్శనం చేయించుకొచ్చాము అన్న హ్యాపీనెస్ అయితే ఉంది. అలానే ఉపవాసం ఉన్నాము. ఇంకా గుడిలో అయితే మంచు లింగం చూసి నాకైతే అమర్నాథ్ దర్శనం చేసుకున్నామా అన్నంత ఫీలింగ్ అయితే కలిగింది ఇవాళ పర్సనల్గా. చాలా బాగుండింది మంచు లింగము. ఇంకా అలానే పూలతో శివలింగం డెకరేషన్ చేశారు. అలానే శివపార్వతుల కళ్యాణం జరిగిన చోటు చాలా బాగుండింది. అసలు ఎంత లేట్ నైట్లో వెళ్ళినా కూడా టెంపుల్ కళకళలాడిపోతుందన్నమాట. శివరాత్రి అంటే అదే కదా. ఇంకా ఒకటే ఘట్టం జాగారం చేయడం. బట్ జాగారం చేయడం అనేది ప్లాన్ చేయలేదు ముందుగా, సో కుదరట్లేదు. సో మా శివరాత్రి వ్లాగ్ అయితే ఇదేనండి. చూసేశారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.